బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్యనే గట్టి పోటీ నెలకొని ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరొక వైపు మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు జనసురాజ్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో జనసురాజ్ ఎన్డీఏ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని ప్రశాంత్ కిషోర్ జోషి చెప్పారు. మహాగఠబంధన్ కూటమి 3వ స్థానానికి పరిమితం అవుతుందని పీకే చేసిన వ్యాఖ్యలపై బీహార్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ జోసిం ఎంతవరకు నిజమయ్యే ఛాన్స్ ఉంది అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల్లోని పార్టీలు జనసురాజ్ వంటి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓవైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా వర్గాలకు వరాలు ప్రకటిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారును నెలకొల్పాలని ఎన్డీఏ భావిస్తోంది. అదే సమయంలో ఎన్డీఏను ఓడించి బీహార్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమి చేసే ప్రయత్నాలు అన్నీ కావు. ఇక ఈ రెండు కూటముల మధ్యనే గట్టి పోటీ ఉంటుందనే అంచనాల నేపథ్యంలో లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఆ రెండు పార్టీలకు ధీటుగా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ను మరికొన్ని రోజులే ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. వీలైనంత ఎక్కువ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రాజకీయ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో బీహార్లో త్రిముఖ పోరు నెలకొంటుందా లేక ద్విముఖ పోరే ఉంటుందా అన్న విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి మధ్య పోటీ ఉంటుందనే దానిపై జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ జనసురాజ్ పార్టీ మధ్యనే గట్టి పోటీ ఉంటుందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. మహాగఠబంధన్ కూటమి 3వ స్థానానికి పరిమితమవుతుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. గత కొన్నాళ్లుగా బీహార్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారని తెలిపిన ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ మహాగఠబంధన్ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్జేడీ నాయకుడు విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనలు అర్థం లేనివని విమర్శించారు. తేజస్వి ఇలాంటి హామీలను ఇచ్చి ఎన్నికల రేసులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ ఎవరో తేజస్వి వాగ్దానాల పట్ల ప్రజలు శ్రద్ధ చూపడం లేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కొత్త రాజకీయ చరిత్ర రాస్తారని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. గత 30 ఏళ్లుగా బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కు భయపడి జేడీయూ బీజేపీకి భయపడి లాలూ యాదవ్ పార్టీ ఆర్జేడీకి ఓటేస్తున్నారని పీకే వ్యాఖ్యానించారు. కానీ ఈసారి బీహార్లో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం ఉద్భవిస్తోందని, ఆ ప్రత్యామ్నాయం ఏ నాయకుడికి ఏ కుటుంబానికి లేదా కులానికి సంబంధించింది కాదని, బీహార్ యువతదని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బీహార్లో జనసురాజ్ ప్రభుత్వం ఏర్పడితే జీవనోపాధి కోసం ఎవరూ రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. బీహార్ ఎన్నికలకు ముందే మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ను ప్రకటించారు. వికాసశీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సహానీని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆర్జేడీ సారథ్యంలోని విపక్ష కూటమి ఈసారి ఎలాగైనా సరే సత్తా చాటాలని సర్వశక్తులు వండుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ జనసురాజ్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బీహార్లో కొత్తగా ఏర్పాటైన జనసురాజ్ పార్టీ మహాగఠబంధన్ కూటమిలోని పార్టీలన్నింటికంటే అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని పీకే చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓవైపు తమ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే మరోవైపు కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు శ్రమిస్తున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీహార్ను అభివృద్ధి పదంలో నడుపుతారని ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. జనసురాజ్ పార్టీని స్థాపించి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న ప్రశాంత్ కిషోర్ తాను వ్యక్తిగత పోటీకి దూరంగా ఉంటున్నారని ఇటీవలే ప్రకటించారు. జనసురాజ్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని పీకే స్పష్టం చేశారు. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ గతంలో తన వ్యూహాలతో పలు రాజకీయ పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా గుర్తింపును పొందారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం మాత్రం పీకేకు ఇదే తొలిసారి. అది కూడా ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములను ఢీకొట్టేందుకు పీకే సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన ఏ మేరకు సీట్లను కైవసం చేసుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ఎన్డీఏ మహాగఠబంధన్ జనసురాజ్లలో ఎవరు సత్తా చాటుతారనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈసారి కూడా ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్యనే పోటీ ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ జనసురాజ్ మధ్యనే పోటీ ఉంటుందని ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం నిజమయ్యే అవకాశం ఉందా లేదా అన్నది చూడాలి.